Ladies and gentlemen, welcome to Indian Navy Day operational demonstration. ఈ ప్రదర్శనలో 14 యుద్ధ నౌకలు, 20 విమానాలు మరియు ఒక జలంతర్గామి పాల్గొంటాయి. ఉభయచర ల్యాండింగ్లు, మార్కోస్ పోరాట ప్రదర్శనలు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ జలాంతర్గాములు శత్రు నౌకలు, శత్రు జలాంతర్గాములు మరియు శత్రువుల భూమిపై ఉన్న లక్ష్యాలపై కూడా దాడి చేయగలవు. కుడివైపు నుండి వేదికను సమీపించిన సీకింగ్ 42 చార్లీ హెలికాప్టర్ని మనం చూస్తున్నాము. దీనికి నాయకత్వం వహిస్తున్నది కమాండర్ యువరాజ్ కుమార్ మరియు కమాండర్ మహేష్. హెలికాప్టర్లు ల్యాండ్ చేయలేని చోట మరీన్ కమాండోలని పంపించడానికి స్లిదరింగ్ అనేది వేగవంతమైన మార్గం. దీనికి హెలికాప్టర్ పైలట్ యొక్క తీవ్ర ఖచ్చితత్వం మాత్రమే కాకుండా మార్కోస్ యొక్క వేగవంతమైన చర్య కూడా అవసరం. ఇప్పుడు 4 జెమినీ బోట్లు మన వద్దకు వస్తున్నాయి. ఇవి పోరాట నిఘా మరియు దాడిని అనుకరిస్తాయి. ఈ ప్రదర్శనలో వారి ఉనికిని మనకి తెలియజేయడానికి మాత్రమే పొగను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ రహస్యంగా చీకట్లో జరుగుతుంది. ఇప్పుడు మనం భారత నావికా దళానికి చెందిన కమాండోలు చేస్తున్న అనుకరణ బందీల రెస్క్యూ ఆపరేషన్ను చూస్తున్నాము. మరీన్ కమాండోలు తమకు కేటాయించిన మిషన్లను పూర్తి చేసిన తర్వాత వారిని చొప్పించి వెలికి తీయడం అనేది ప్రత్యేక కార్యకలాపాల యొక్క ముఖ్య అంశాలలో ఒకటి. స్టై టెక్నిక్ను ఉపయోగించి మార్కోస్ సీకింగ్ హెలికాప్టర్కు వేలాడుతూ నిర్దేశించబడిన స్థానానికి చేరుకుంటారు. ఇప్పుడు మీ దృష్టిని కుడివైపు మళ్లించగలిగితే లెఫ్టినెంట్ కమాండర్ సోను కుమార్ సింగ్ నేతృత్వంలో ఉన్న క్లియరెన్స్ డైవర్లు కృత్రిమంగా ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని పేల్చడానికి వెళ్తున్నారు. Ladies and gentlemen, you can now see storming across the beach from both sides are the infantry fighting vehicles of the Indian Army. Ladies and gentlemen, the platoon is now under enemy fire and will adopt the fire and move by leapfrog method, wherein 2 BMPs are moving forward to launch their attack, while the other 2 BMPs that you can see from the right side of the grandstand are providing cover fire. And now, to await the enemy, BMP has deployed a smoke screen obscuring itself from enemy view. ఉభయచర నౌకలు భారత నౌకాదళం యొక్క కార్యాచరణ బహుముఖ ప్రజ్ఞకు కీలకమైనవి. సముద్ర తీర ప్రాంతాలలో సమర్థవంతమైన పవర్ ప్రొజెక్షన్ మరియు ఉమ్మడి కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. ఈ నౌకలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సముద్రం నుండి ఒడ్డుకు దళాలు, వాహనాలు మరియు సామగ్రిని రవాణా చేస్తాయి. తూర్పు నౌకాదళ కమాండ్ నిర్వహిస్తున్న కీలకమైన ఉభయచర నౌకలు కెప్టెన్ నౌషాద్ అలీ ఖాన్ నేతృత్వంలో ఉన్న ఐఎన్ఎస్ జలశ్వా, కమాండర్ రాజన్ చిబ్ నేతృత్వంలో ఉన్న ఐఎన్ఎస్ ఘరియాల్ మరియు మన తెలుగింటి వాడైన కమాండర్ జయంత్ రావ్ నాయకత్వంలో ఉన్న ఐఎన్ఎస్ ఐరావత్. ఇది నిజంగా మనకి గర్వకారణం. అందరూ ఆకాశం వైపు చూసినట్లయితే మీరు భారత నావికా దళానికి నుంచి వచ్చిన సాహసోపేతమైన మార్కోస్ను చూస్తారు. భారతీయ త్రివర్ణ పథకాన్ని మరియు భారత నావికాదళ పథకాన్ని సగర్వంగా ఎగరవేస్తారు. ఈ కమాండోలు కెప్టెన్ రాజేష్ ధామి నేతృత్వంలో ఉన్న ఐఎన్ఎస్ కర్ణకు చెందినవారు. కమాండోలు నిర్దేశించిన ప్రదేశంలోనే ఎంత నైపుణ్యంతో దిగుతున్నారో మీరు చూస్తున్నారు. ధైర్యం మరియు నైపుణ్యం యొక్క ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం నావికాదళ కమాండోలకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆకాశం నుండి కిందకి దిగిన జస్వీర్ సింగ్ రాజ్ పురోహిత్ C1 మరీన్ కమాండో స్మారక చిహ్నాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రికి అందజేస్తారు. Ladies and gentlemen, now you're seeing a brave and daring Marine Commando presenting a memento to the Honorable Chief Minister. मंच के सामने तीव्र गति से गुजरती हुई ये 2 ISVs टैंगो 40 एवं टैंगो 35 हैं. इनकी कमान क्रमशः लेफ्टिनेंट कमांडर KN षणमुख एवं लेफ्टिनेंट कमांडर नवनीत यादव ने संभाली है. जोरदार तालियों से इनका अभिनंदन करें. ఇప్పుడు సమన్వయంతో విన్యాసాలను చేపట్టడానికి వస్తున్న 4 చేతక్ విమానాలను జట్టుని మనం చూడవచ్చు. ఈ హెలికాప్టర్లకు కమాండర్ అలోక్ రాజ్, కమాండర్ అరుణ్ రాజ్, లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ మాలిక్ మరియు లెఫ్టినెంట్ కమాండర్ విశాల్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు.
सज्जनों, सीक्रेट कोर की गर्ल कैडेट्स का जोर ఓడల ద్వారా ఏకకాలంలో మంటలను కాల్చడాన్ని మీరు చూస్తున్నారు. భారత నౌకాదళ యుద్ధ నౌకలకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఈ నిర్మాణానికి నేతృత్వం వహించినది కమాండర్ అలోక్ రాజ్, కమాండర్ అరుణ్ రాజ్, లెఫ్టినెంట్ కమాండర్ అనిరుద్ రాణా మరియు లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ మాలిక్. ఇప్పుడు బాణం నిర్మాణంలో ఎగురుతున్న ఏఎల్హెచ్ హెలికాప్టర్లను మనం చూడవచ్చు. ఈ నిర్మాణానికి నేతృత్వం వహిస్తున్నది కమాండర్ ప్రశాంత్ రాయ్, కమాండర్ సుబ్రత్ త్రిపాఠి మరియు లెఫ్టినెంట్ కమాండర్ వికాస్. Next up, we can see Donia Patrol aircraft in a diamond formation led by Commander George Francis, Commander Raghuraj Singh and flown by Lieutenant Commander Balasubramaniam and Lieutenant Commander Bhaskar Jyoti. देवी और सज्जनों, आपकी स्क्रीन पे अब है विशेष कॉकपिट व्यू डॉनियर का, जो पायलट के दृष्टिकोण से विमान के संचालन को प्रस्तुत कर रहा है. Coming in front of the grandstand now is the magnificent long-range anti-submarine warfare aircraft PATI, being piloted by Commander Dhankar with mission controller Lieutenant Commander देवी और Robin. सज्जनों, अभी अभी आपने हमारे भव्य PATI द्वारा फ्लेयर फायर का अद्भुत प्रदर्शन देखा है. जोरदार तालियों से इनका अभिनंदन करें. బోయింగ్ 737 ఎయిర్ ఫ్రేమ్ ఆధారంగా పిఏటై అనేది సముద్రపు నిఘా, యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలు మరియు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ మిషన్ల కోసం ఉపయోగపడతాయి. Commander Karthik Malhotra, Commander Gokul Suresh, Commander B.K. Sharma, Commander Sham Sagar, Wing Commander Ranveer Singh and Lieutenant Commander Vikas Nanda. जोरदार तालियों से हमारे हॉक्स का अभिनंदन करें देवी और सज्जनों. తూర్పు నౌకాదళ కమాండ్ బ్యాండ్ మీకు ఈ అనుభవాన్ని అందిస్తోంది. వైపు కవాతు చేస్తూ వచ్చిన భారత నావికా దళానికి చెందిన ఈ సముద్ర యోధుల సమూహాన్ని నిశితంగా గమనించండి. వారు కంటిన్యూటీ డ్రిల్ ని ప్రదర్శిస్తారు.
ఇప్పుడు మీ దృష్టిని మళ్ళీ సముద్రం వైపు మళ్లించండి. నేటి కార్యాచరణ ప్రదర్శన యొక్క పరాకాష్ఠకు గుర్తుగా తూర్పు నావికాదళం యొక్క శక్తివంతమైన యుద్ధ నౌకలచే ఛాయాచిత్రాలను మరియు అగ్నిమంటలను ఖచ్చితమైన సైనిక ఖచ్చితత్వంతో వెలిగించే అద్భుతమైన ప్రదర్శనను మీ ముందు చూడవచ్చు. In protecting our sea route, coastline and keeping our trade safe. इंडोनेशिया, चीन, म्यांमार और जापान के लिए रवाना हो. Indomitable kings who have conquered the oceans